హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆండ్రూస్ లూమిస్ మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ఫ్రీ హ్యాండ్ మెథడ్లో ఎలా అవుట్లైన్ వేయాలి అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆండ్రూస్ లూమిస్ మెథడ్ అనేది ఇప్పటిదాకా చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. ఎలా అంటే ఒక సర్కిల్ గీసి దాంట్లో ఒక వాళ్ళొక మెజర్‌మెంట్ తీసుకొని అలా వాటితో ఫేస్ డ్రా చేస్తారు. అలా చేస్తా ఉంటారు కానీ, ఆ మెజర్‌మెంట్ ఎలా తీసుకుంటారో, ఎలా అంత కరెక్ట్‌గా వస్తాయనేది తెలీదు. ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. నాకెంతైతే అర్థమైందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఈ మెథడ్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్, గ్రిడ్ మెథడ్ మిక్స్ చేసినట్టు ఉంటది. ఎలా అంటే మనం ఇప్పుడు గ్రిడ్ మెథడ్‌లో ఏం చేస్తామంటే, ఒక టేబుల్ గ్రిడ్ లాగా ఫార్మ్ చేసుకొని, దాంట్లో మనం రిఫరెన్స్‌కి ఆ గ్రిడ్ ఉంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి గ్రిడ్డే మనం పేపర్‌లో గీసుకొని దాన్ని బట్టి గీస్తాం. అలాగే దీంట్లో ఏంటంటే ఒక సర్కిల్ ఉంటది. దానికి తగ్గ మెజర్‌మెంట్స్ తీసుకొని, అంటే ఎక్స్టర్నల్‌గా అంటే దీనికి రిఫరెన్స్ ఇమేజ్‌లో ఉన్న మెజర్‌మెంట్స్ కాకుండా ఎక్స్టర్నల్‌గా మెజర్‌మెంట్స్ తీసుకొని గీస్తాం. ఇప్పుడు గ్రిడ్ మెథడ్‌లో కూడా అంతే కదా! ఉన్న ఇమేజ్‌కి మనం గ్రిడ్ ఒక మెజర్‌మెంట్‌లో తీసుకొని గీస్తాం. అలాగే ఈ సర్కిలు, ఈ గీతలనేవి మనం ఒక మెజర్‌మెంట్ అనుకోని ఈ దీంట్లో కూడా గీస్తాం. అండ్ అలాగే ఫ్రీ హ్యాండ్ మెథడ్‌ని ఎందుకన్నానంటే, మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్‌కి మనం అలా ఏమి గీతలు గీయము. జస్ట్ ఆ రిఫరెన్స్ ఇమేజ్ చూసి మనం ఆలోచించి దీన్ని ఒక మెజర్‌మెంట్ అనుకోని గీస్తాం. రిఫరెన్స్ ఇమేజ్‌లో ఏ గీతలు కొట్టకుండా ఒక గీత గీయం. ఒక గీత కూడా గీయకుండా చేస్తాం కాబట్టి ఇదిలో చూస్తే అది ఫ్రీ హ్యాండ్ మెథడు. ఈ లూమిస్ మెథడ్ చూసినట్లయితే ఫస్ట్‌లీ హ్యూమన్ ఒక బాడీకి ఒక మెజర్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఐ మీన్ రేషియోస్. అంటే లైక్ ఒక షోల్డర్ నుంచి మోచెయ్యి, ఐ మీన్ ఎల్బో వరకు ఎంత లెంత్ ఉండాలి. అండ్ అలాగే విస్ట్ అంటే ఒక మోచేతి నుంచి అరచేయి వరకు ఎంత లెంత్ ఉండాలి. ఒక ముక్కుకి అండ్ గడ్డం వరకు ఎంత లెంత్ ఉంటది. అలా కొన్ని కొన్ని మెజర్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఒక రేషియోలా ఉంటాయి అయన్నీ. అవి చూసుకున్నట్లయితే మనం ఆ మెజర్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని అయితే ఇది జేస్తాం. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళకి అలా ఉండవు గదా! మెజర్‌మెంట్స్. ఒక్కొక్కళ్ళకి చేతులు కొంచెం పొడవుంటాయి, కొన్ని పొట్టిగుంటాయి. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, మనం మనిషి యొక్క మెజర్‌మెంట్స్ తీసుకోవట్లేదు. ఒక రేషియోని బట్టి తీసుకుంటున్నాం. అది ఎలా అంటే, సపోజ్ ఒక బాక్స్ ఆర్ రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిలే తీసుకుందాం. ఇది దీని లెంత్ ఒక 3 సెంటీమీటర్స్ అనుకుందాం. అండ్ అలాగే బ్రెడ్త్ వచ్చేసి ఐ మీన్ హైట్ అనుకోండి ఒక 2 సెంటీమీటర్స్. ఇది 2 సెంటీమీటర్స్. ఇది మెజర్‌మెంట్స్. లెంత్, ఇది బ్రెడ్త్. ఇది 2:3 అని రాస్తాం. లెంత్ రేషియోలో చెప్పాలంటే. ఇలాంటిదే మనం ఒక 6 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నది అండ్ అలాగే 3 సెంటీమీటర్స్ హైట్ ఉన్నది తీసుకున్నాం అనుకోండి. మెజర్‌మెంట్ రేషియో ఒకటే కానీ మెజర్‌మెంట్ వేరు. ఇప్పుడు 3 సారీ 4 ఇది 4:6 4:6 రేషియోలో తీసుకున్నా కూడా ఇది 2:3 గానే ఉంటది రేషియో. అంటే మనం ఇక్కడ చూడాల్సింది రేషియో. రేషియో ఒకేలా ఉంటది. కాకపోతే మెజర్‌మెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంతే. ఒక మోచేతి నుంచి అరచేతికున్న లెంత్ ఎంత ఉంటదో రేషియో ప్రకారంగా అదే ఈ చిన్న పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే అదే రేషియోలో ఉంటది. మెజర్‌మెంట్ నేను చెప్పట్లేదు. రేషియో. అదైతే ఈ మెథడ్ కూడా అంతే మెయిన్‌లీ ఫేస్ ఉంటది. నేను స్టార్టింగ్‌లో ఐ మీన్ ఈ ఆండ్రూస్ లూమిస్ మెథడ్ అని తెలుసుకోకముందు చిన్నప్పుడు మాకు స్కూల్‌లో చెప్పినది ఏంటంటే, మీకు చెప్తానది. ఒక 2:3 రేషియోలో ఉన్న ఐ మీన్ 2:3 రేషియోలో ఉన్న ఒక బాక్స్. ఇది 2 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్ జస్ట్ అనుకోండి. స్కేల్ పరంగా ఏం గాదు. ఇది తీసుకుంటే మనం దీన్ని ఇప్పుడు ఫేస్ గీయాలంటే ఈ నిలువుగా 2 పార్ట్స్ చేయాలి దీన్ని. అండ్ అడ్డంగా 3 పార్ట్స్. అందుకే దీన్ని 2:3 రేషియోలో తీసుకున్నాం. ఇప్పుడు ఇది 2 సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేదంటే ఇది 4 సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేదంటే ఇది 6 సెంటీమీటర్స్. అండ్ అలాగే దీనికి తగ్గట్టు ఇది కూడా 6 అవ్వచ్చు, 9 అవ్వచ్చు అలా. అంటే ఇది 3 మల్టిపుల్స్‌లో వచ్చిద్ది. ఇది 2 మల్టిపుల్స్‌లో వచ్చిద్ది. కొంచెం మ్యాథ్సు అంటే మరీ హెవీ గాదు.
జస్ట్ బేసిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. సో, ఇప్పుడు ఇలా తీసుకున్నాం గదా! సో, ఈ హాఫ్ అయితే ఫేస్‌ని నిలువుగా హాఫ్ అయితే చేస్తుంది ఈ స్ట్రెయిట్ లైన్. అండ్ అలాగే ఈ 3 చూసుకుంటే మెయిన్‌లీ ఫస్ట్‌దొచ్చేసి ఐబ్రో లైన్. ఇక్కడొచ్చేసి ఐబ్రోస్ ఉంటాయి. దీని కింద ఐస్. ఇది ఈ ఫస్ట్ లైన్‌కున్నది. అండ్ అలాగే ఈ సెకండ్ లైన్ లెంత్ వచ్చేసి ఇక్కడికొచ్చేసరికి ఈ ఎండ్‌కొచ్చేసి నోస్ అయితే వచ్చిద్ది. అండ్ అలాగే ఈ మిగతాదిలో జా లైను అండ్ అలాగే లిప్స్. మిగతా అంతా ఇక్కడొచ్చిద్ది. సో, ఇది మనిషి ఫేస్‌కున్న రేషియో. సో, ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నది. అండ్ వీడియోస్‌లో ఏం చూపిస్తారనేది మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోస్‌లో ఒక సర్కిల్ తీసుకుంటారు. సర్కిల్‌లో తీసుకుంటారు. దీన్ని 2 పార్ట్స్‌గా చేస్తారు. అండ్ అలాగే యాంగిల్స్ ఇప్పుడు ఇదేంటంటే బేసిక్ అంటే ఫ్రంట్‌గున్నప్పుడు చూసుకునేది. ఇదేంటంటే యాంగిల్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే సైడ్‌కి చూస్తున్నా గాని, లేదంటే పైకి చూస్తున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చెప్తాను నాకు అర్థమైనంత వరకు. సో, ఇది 2 పార్ట్స్ చేస్తాం గదా! ఇదొచ్చేసి ఈ ఐబ్రో లైన్ ఇక్కడ. సో, ఇదొచ్చేసి నోస్ లైన్. అండ్ అలాగే జా లైన్ ఇలా కలుపుతారు. అది ఈ లెంత్ ఎంతుంటదంటే, ఈ హాఫ్ లెంత్ ఎంతుందో ఐ మీన్ రేడియస్ సర్కిల్ పరంగా చూసుకుంటే ఈ రేడియస్ ఎంతుందో అంతే డిస్టెన్స్ ఇక్కడికి గూడా. సో, ఇది జా లైన్. సో, ఇక్కడ ఇలా ఫేస్ వచ్చిద్ది. సో, దీన్ని బట్టి మనం గీస్తారు. అండ్ అలాగే యాంగిల్స్ మారుస్తారు గదా! ఇప్పుడు అప్‌వర్డ్ చూస్తున్నాననుకోండి. సేమ్ సర్కిల్ అంతే ఉంటది. ఏం చేస్తారంటే ఈ గీతలున్నాయి గదా! హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బెండ్ చేస్తారు. అండ్ అలాగే బెండ్ చేసిన దానికి తగ్గట్టుగా గీస్తారు డ్రాయింగ్ అనేది. సో, బెండ్ చేస్తే జా లైన్ కొంచెం తగ్గిద్ది. సో, ఇమేజ్ అనేది పైకి చూస్తున్నట్టు వచ్చిద్ది. సో, అంటే దీనికి తగ్గట్టు మనం ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. హారిజాంటల్ లైన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎటు తిరుగుతున్నారనేది సపోజ్ ఇటు సైడ్‌కి తిరుగుతుందంటే గనక ఇది ఇలా వచ్చిద్ది. ఇది మిడిల్ లైన్ అయిద్ది. ఇది ఇటు తిరిగినప్పుడేంటంటే రైట్ సైడ్ జా లైన్ కొంచెం తక్కువుంటది. లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువుంటది. సో, మనిషి ఫేస్ అయితే 2డీలో ఉండదు కదా! 3డీలోనే కాబట్టి ఉండేది. అలాగా. సో, ఇలా ఆండ్రూస్ లూమిస్ మెథడ్‌లో మనం ఈజీగా మనిషిని అయితే డ్రా చేయడం కొంచెం ఈజీగా ఉంటది. అండ్ అలాగే వాళ్ళ ఆహ్, ఏ యాంగిల్‌లో తిరుగున్నారో, ఎటువైపు తిరుగున్నారనేది కొంచెం ఈజీగా అర్థమైద్ది మనకి. సో, అందుకనే ఆండ్రూస్ లూమిస్ మెథడ్‌నయితే చాలా ఈజీగా యూజ్ చేస్తారు. కాపోతే ఆహ్, జస్ట్ మనకి ప్రాక్టీస్ ఉండాలి. ఐ మీన్ ఇటు బెండ్ అయినప్పుడు నోస్ ఎలా గీయాలి, అటు పైకి చూస్తున్నప్పుడు ఎలా గీయాలని ఈ కొన్ కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ అయితే ఉంటాయి. వాటిని చూసుకుంటే సరిపోయిద్ది. సో, ఇది నాకు అర్థమైన ఆండ్రూస్ లూయిస్ మెథడ్ అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకేదన్నా తెలిసిన విషయం ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి మంచి వీడియో అయితే చేస్తా నేను. ఈ ఆండ్రూస్ లూయిస్ మెథడ్ గురించి మీకేదన్నా మంచి అంటే ఇంకొంచెం ఎక్కువ మన సబ్‌స్క్రైబర్స్‌కి తెలియజేయగలిగేది ఏమన్నా ఉంటే అది కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అండ్ అలాగే నాకు కూడా ఉపయోగపడిద్దది. అండ్ అలాగే మీరు గూడా అందరికి చెప్పిన వాళ్ళవుతారు. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్రిడ్ మెథడ్. ఇది ఆల్‌మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. జస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ లాగా చేసేస్తానిది. ఆ వీడియోలో అయితే అండ్ అలాగే ఆ వీడియోలోనే షేడింగ్ గురించి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే గ్రిడ్ మెథడ్ అనేది అంత కాంప్లికేటెడ్ థింగ్ ఏం గాదు. జస్ట్ సింపుల్ థింగ్. అది అందరికి ఈజీగా అర్థమైపోయిద్ది. అండ్ అలాగే దానికి ప్రాక్టీస్ అంటూ ఎక్కువేం అక్కర్లేదు. దానికి చిన్న టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఆహ్, దాన్ని బట్టి చెప్పేయొచ్చు. కాబట్టి ఈ వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్‌గా కంప్లీట్ చేస్తున్నాను. సారీ ఆపేయడం కాదు. కంప్లీట్ చేస్తున్నాను.
సో, నా నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. బాయ్.